హల్లెలూయా. సో ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే తండ్రి యొక్క హృదయాన్ని అర్థం చేసుకొనుట, అండర్స్టాండింగ్ ఫాదర్స్ హార్ట్. చూడండి, మనందరికీ ఈ భూలోకపు తండ్రి ఎలాగైతే ఉన్నాడో మరి పరలోకపు తండ్రి కూడా మన కొరకు ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ భూమి మీద మీ భూలోకపు తండ్రి మీకు కావాల్సింది పని పెట్టకపోవచ్చు, మీకు కావాల్సింది మీకు ఇవ్వలేకపోవచ్చు. కానీ మన పరలోకపు తండ్రి, అవునా, మనకు కావాల్సిన ప్రతిదీ మనకిచ్చే దేవుడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నా పరలోకపు తండ్రి నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, నా కోరికలన్నీ నెరవేరుస్తాడు, మరి నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? అందరు. ఓకే, చూడండి, అందుకని దేవుడు మనకు ప్రార్థన నేర్పాడు కదా, పరలోక ప్రార్థన. దాన్ని ఏమంటాడు? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థించమన్నాడు. అంటే ఆయన హృదయం ఏంటి? ఆయన హృదయంలో ఏముంది అంటే, తన బిడ్డలమైన మనం ఈ భూమి మీద ఉన్నాం కదా, ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి మరి ఈ భూమి మీద మనము ఆయన రాజ్యం యొక్క రుచి ఈ భూమి మీదే చూడాలనేది మన తండ్రి యొక్క చిత్తం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు, 3 లోకాలు ఉంటాయి. ఏంటి? పరలోకము, భూలోకము, పాతాళ లోకం కదా. అసలు యాక్చువల్గా తండ్రి చిత్తం ఏంటంటే ఈ భూమిని ఏది కంట్రోల్ చేయాలా అంటే పరలోకం కంట్రోల్ చేయాలనేది తండ్రి చిత్తం. మనం చూసినట్లయితే మరి 2019 డిసెంబర్ నుంచి ఒక 2 సంవత్సరాల పాటు మరి ఈ భూమిని ఏది కంట్రోల్ చేసింది? కరోనా వైరస్ కదా. అంటే ఏంటి? పాతాళం కంట్రోల్ చేసింది. అనేక కొన్ని లక్షల మంది చనిపోయారు. మరి తండ్రి చిత్తమా? కాదు. మరి తండ్రి చిత్తం ఏంటి అంటే పరలోకం భూమిని కంట్రోల్ చేయాలనేది తండ్రి యొక్క చిత్తం. మరి అప్పుడు చూసినట్లయితే ఆ సమయంలో పాతాళం కంట్రోల్ చేసింది. మరి మనం చూసినట్లయితే అందుకే దేవుడు ఏంటంటే చూస్తాడనమాట మనం ఎంత సీరియస్ గా ప్రార్థిస్తున్నాం అనే సంగతి. చూడండి, చాలాసార్లు ఒకసారి నాకు అనిపించింది అనమాట. ఏమనిపించిందంటే, మనం రోజు ప్రార్థన చేసుకుంటాం కదా. ఇప్పుడు మనము చేసే ప్రార్థనలో శక్తి ఉంటుందా? దేవుడు మనకు నేర్పిన ప్రార్థనలో శక్తి ఉంటుందా? చూడండి, చాలా సంఘాల్లో ఏం చేస్తారంటే దాన్ని చివరి చేస్తారు. ఆ ప్రార్థన ఎక్కడ చేస్తారండి? లాస్ట్ లో. ఒక ఆయన నాకు చెప్పాడు ఒకసారి, ఒక మనిషి అంట 45 నిమిషాలే శ్రద్ధగా కూర్చొని కుదురుగా వినగలడంట ఏదైనా. ఓకే, 45 నిమిషాల తర్వాత ఇంకా నువ్వు ఎంత చెప్పినా అది మైండ్లోకి ఎక్కదు అన్నమాట. సో మనం చూసినట్లయితే మరి సంఘంలో ఆరాధన ఉంటుంది, తర్వాత ఇంకా చాలా ఉంటాయి, తర్వాత వాక్యం ఉంటుంది. లాస్ట్ అంటే ఈ ఆరాధన ఈ వాక్యం అంతా అయిపోతే 1 గంట, 1.5, 2 గంటల సమయం పడుతుంది. లాస్ట్ లో ఇది చేస్తారు, ఏదో బడబడబడ చేసి వెళ్ళిపోతారు. అంటే అపవాదం ఏం చేశాడు చూసారా? దేవుడు ఏదైతే నేర్పాడో దాన్ని లాస్ట్ లో మూలపడేశాడు. ఓకే, అంటే యూ నీడ్ టు ప్రయారిటైజ్ దిస్ ప్రేయర్. సార్ నాకు అనిపించింది అనమాట, యూ నీడ్ టు ప్రయారిటైజ్ దిస్ ప్రేయర్. ఈ ప్రార్థనకు మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఇన్సైట్ నాకు ఇచ్చాడు, అప్పటి నుంచి నేను ఉదయాన్నే లేచిన వెంటనే ఈ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఓకే, ఏ ప్రార్థన అంటే పరలోక ప్రార్థన. ఒకసారి స్టడీ చేద్దాం, మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6:9 నుంచి. అందరూ చెప్పండి. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. చూడండి, ఆయన రాజ్యము వచ్చుగాక అని మనం ప్రార్థన చేయాలంట. నాకు అనిపించిందండి, ఇఫ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసి ఈ ప్రార్థనను ప్రయారిటైజ్ చేసి ఉంటే గనక, అంటే జనరల్గా ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తారు? ఆదివారం ఒకటేసారి. మరి ఆదివారం ఒకటేసారి చేయాలన్నా ప్రతిరోజు కూడా చేయొచ్చా ఈ ప్రార్థన? చేయొచ్చా? ఓకే, రైట్. సో అంటే నీ ప్రార్థన నువ్వు చేసుకుని నీ సమస్య గురించి దేవుని మొరపెడుతూ, మరి అలానే ఈ ప్రార్థన కూడా కలిపి చేసావనుకోండి, మరి ఈ భూమి మీద ప్రతి విశ్వాసి చేశాడు అనుకోండి, చేసి ఉండుంటే కనుక మరి ఈ భూమి మీద క్రైస్తవులు అనేవారు పరలోక రాజ్యం రుచి చూస్తూనే ఉండేవాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఆయన రాజ్యంలో వ్యాధి ఉండదు. ఉంటుందా వ్యాధి? ఆయన రాజ్యంలో లేమి ఉండదు. ఆయన రాజ్యంలో దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, మరణము అసలే ఉండదు.
నేను రాజ్యంలో ఏముంటుంది తెలుసా, ఎప్పుడు నిత్య సంతోషం ఏముంటుందంటే. సో అలా నిత్య సంతోషంతో ఈ భూమి మీద మనం జీవించాలనేది ఆయన యొక్క చిత్తం. అందుకే పరలోకంలో ఎప్పుడు ఏముంటుంది తెలుసా, వర్షిప్. అవునా? మనం వర్షిప్ ఎప్పుడు చేస్తాం, ఆరాధన ఎప్పుడు చేస్తాం, మనకు అన్ని బాగున్నప్పుడు చేస్తాం. ఓకే, మరి దావీదులాగా సమస్యలో కూడా చేస్తారనుకోండి. అంటే చూడండి, అంటే వర్షిప్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్. ఓకే, మరి సంతోషంగా ఉన్నప్పుడు చేస్తాం. మరి బైబిల్లో ఉంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా, మరి ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. ఓకే, ఒకవేళ చూద్దాం, లెట్ us see that. ఓకే, మరి ఒకవేళ మరి బాధ కలిగిందా, నువ్వేం చేయాలా, ప్రార్థన చేయాలి. చూడండి, యాకోబు 5:13, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలేను. అంటే పరలోకంలో సంతోషం ఉంటుంది కాబట్టి ఎప్పుడు అందరూ ఏం చేస్తూ ఉంటారు, కీర్తన పాడుతూ ఉంటారు. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా అతడు ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచమని కాక నీ రాజ్యము నా జీవితంలోనికి వచ్చునుగా కంచేచా. హల్లెలూయా. అంతేకాదు, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగా. ఐ లవ్ టు రీడ్ ఇంగ్లీష్ బైబిల్. ఓకే, ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుసా, దై విల్ బి డన్ ఇన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. అంటే ఏంటంటే ఇప్పుడు అంటే దేవుడి అంటే చెప్పండి, నీ తండ్రి కోరిక ఏంటో తెలుసా అని చెప్పండి. తండ్రి కోరిక ఏంటంటే ఇప్పుడు పరలోక రాజ్యం ఎలాగైతే ఉందో సేమ్ అలానే భూమి ఉండాలనేది తండ్రి కోరిక అంట, తండ్రి చిత్తం అంట. ఏమంటున్నాడు, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగా. మరి 2026 సంవత్సరాలుగా తండ్రి చిత్తం నెరవేరిందా చెప్పండి. నెరవేరకపోవడానికి కారణం ఎవరు, అదే విశ్వాస గొప్పతనం, అదే. ఓకే, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ బిలీవర్. ఓకే, దీని ఆపోజిట్గా అర్థం చేసుకోండి. ఓకే, రైట్. అంటే చూడండి, తండ్రి తన చిత్తం నెరవేర్చాలనే ఆలోచనలో ఉన్నాడు. ఓకే, అందుకే వీ నీడ్ టు అండర్స్టాండ్ దేవుని హృదయం ఏమై ఉంది, నా బిడ్డలు ఈ భూమి మీద వ్యాధులు, కష్టాలు, బాధలు, శ్రమలు చూడాలనేది కాదు. నా బిడ్డలు ఈ భూమి మీద మరి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, సంతోషంగా ఈ భూమి మీద జీవించాలని తండ్రి అనుకుంటున్నాడు. పక్కన నువ్వేమనుకుంటున్నావు మరి అని చెప్పి. ఒకసారి ఒక ఆయన చెప్పాడు నాకు, సేవ అంటే, దేవుని సేవ అంటే ఏమనుకుంటున్నారు, ముళ్ళబాట అన్నాడు. ఏంటంటే ఒక ముళ్ళు గుచ్చుకుంటాయంట. ఓకే, సరే, సిలువను ఎత్తుకొని నడవాలన్నాడు. కరెక్టే, సిలువను ఎత్తుకొని నడవాలా, ముళ్ళబాటే కరెక్టే, నేను యాక్సెప్ట్ చేస్తాను. కొంతకాలం శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ మొత్తం అదేనా, జీవితం మొత్తం అదే కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే చూడండి, బైబిల్ వాక్యం ఏం చెప్తే తెలుస్తుంది. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం అంటే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ ఆలోచనలతోటి డిసైడ్ చేయొద్దు. ఎవరి జీవితంలో ఏదో జరిగిందని దాన్ని బట్టి నువ్వు డిసైడ్ చేయొద్దు ఇదే కరెక్ట్ అని. వాక్యాన్ని బట్టి డిసైడ్ చేయాలి నువ్వు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని. ఓకే, సో వాక్యంలో ఆయనను సేవించే వారి జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. వాక్యంలో దేవుడు ఏమని రాశాడో చూద్దాం. యోబు గ్రంథం 36:11. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇక్కడ చూసినట్లయితే, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు, ఇంగ్లీష్లో ఉంటది, ఇఫ్ దే ఒబే అండ్ సర్వ్ హిమ్ దే విల్ స్పెండ్ దేర్ డేస్ ఇన్ ప్రాస్పెరిటీ అండ్ దేర్ ఇయర్స్ ఇన్ ప్లెజర్ అని ఉంటుంది. అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని సేవ చేద్దామని నిర్ణయించుకుంటాడో, ఓకే, దేవుడు చెప్తాడంట, దూతలు చెప్తాడంట, ఓకే, ఆయన రోజు ఆయన ఈ భూమి మీద బతుకు దినాలన్నీ కూడా ఆయన ఐశ్వర్యంతో ఉండేట్టు చూడు అని చెప్తాడంట. తర్వాత ఇంకోటి ఏంటి, మరి తన సంవత్సరాలను ఎలా ఉండాలంట, సుఖంగా ఉండాలంట. అంటే దేవుని, ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది, దేవుని సేవించే వారి యొక్క దినాలన్నీ ఎలా ఉంటాయి. ఓకే, తెలుగులోనే చూద్దాం. ఓకే, ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ అని ఉంది, ఇక్కడ తెలుగులో ఏముందో కూడా చూద్దాం. చెప్పండి, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను. చూసారా, ఇక్కడ ఏమన్నా తెలుగులో
దినములు దేంట్లో ఎలా ఉంటారంటే దినముల్లో క్షేమం ఉంటుందండి. అంటే నీకు ఒక్క యాక్సిడెంట్ కూడా జరగదు. మీ కుటుంబంలో, మన కుటుంబంలో ఏ అపాయము రాదు. మనకి ఎటువంటి బాధలు కలగవు. ఇది వాక్యం చెప్తుందో సొంతగా నేను చెప్తున్నానా? వాక్యం చెప్తున్నా. మరి ఇక్కడ ఇంగ్లీష్ లో చూస్తే దినాలు క్షేమం అని ఉంది కదా, సారీ తెలుగులో చూస్తే ఇంగ్లీష్ ఏమనుంది? దినములన్నీ క్షేమంగా ఉంటాయని ఉంది. మరి మనం ఇంగ్లీష్ లో చూస్తే ఏమనుంటుంది అంటే అక్కడ ప్రాస్పెరిటీ అని ఉంటుంది. ప్రాస్పెరిటీ అంటే ఏంటి? ఐశ్వర్యం. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తారనుకోండి, ఆ కంపెనీ మీకు ఏం చేస్తుంది? జీతం వస్తుంది. మరి దేవుని రాజ్యం కూడా కంపెనీయే. ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఆయన లండన్ లో ఉద్యోగం చేసేవాడంట. నెలకి 6 లక్షల జీతం. ఎంత అండి? 6 లక్షలు. దేవుడు చెప్పాడు, నువ్వు వెంటనే వదిలేసి భారతదేశానికి వెళ్ళి సేవ చేయన్నాడంట. సరే అని వస్తున్నాడు. భారతదేశానికి వస్తున్నప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు ఆత్మలను సంపాదించాలా. ఏం సంపాదించాలా? ఆత్మలను. నా కొరకు నువ్వు ఏం చేయాలా? ఆత్మలను సంపాదించాలి. నువ్వు సంపాదించే ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క పేమెంట్ ఇస్తానంట దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుంది? నిజంగానే ఇచ్చాడు. ఇప్పుడు ఈ భూమి మీద అత్యధిక ధనవంతుడు ఆయన. ఓకే, మనం చూసినట్లయితే చూడండి ఏమంటున్నాడు, మరి ఎవరైతే దేవుని సేవిస్తారో వారి దినాలన్నీ ఎలాగుంటాయంట? క్షేమముగా, తమ సంవత్సరం ఎలాగుంటాయంట? సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. అంటే సంవత్సరం మొత్తం ఏముంటుందంటే నీకు సుఖం. సుఖం అంటే ఏంటి? ప్లెజర్, ఆనందం. ఓకే, మరి ఇప్పుడు ఎవరైనా వచ్చి ముళ్ళబాట, కష్టాలు, బాధలు అంటే మీరు ఏమంటారు? కరెక్టే అంటారా? ఏమండి? అంటే వాళ్ళు చెప్పే మాట కరెక్టా? వాక్యం చెప్పేది కరెక్టా? వాక్యంలో ఏముంది? మరి నువ్వు సేవిస్తున్నావు కాబట్టి నీ దినాలను ఎలాగుంటాయని చెప్తుంది? క్షేమంగా ఉంటాయి. నీ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? సుఖంతో గడుపుతావు. అంటే ఇంతకాలము క్రైస్తవులు దైవజనులు అబద్ధాన్ని నమ్మారు. దేన్ని నమ్మారు? వాక్యం ఒక్కటే. గుర్తుపెట్టుకోండి, వాక్యం ఒక్కటే సత్యము. ఏంటండి? అందుకే మనం ఎవరి బోధనలు ఆధారం చేసుకోవద్దండి, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. ఓకే, వాళ్ళు చెప్పే బోధ ఈ వాక్యానుసారంగా ఉందా లేదా చూసుకోవాలి. మళ్ళా మనం చూసినట్లయితే పౌలు అనేక సంఘాలకు లేఖ రాస్తున్నాడు, అనేక సంఘాలకు వర్తమానాలు పంపుతున్నాడు, అనేక సంఘాలకు వెళ్తున్నాడు ఫిజికల్ గా. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు అంట అక్కడ సంఘంలో ఉన్న వాళ్ళు పౌలు చెప్పేది వాక్యానుసారంగా ఉందా లేదా అని చూసుకునే వాళ్ళంట. మనం కూడా ఏంటంటే అలా చూసుకోవాలన్నమాట. యూ నీడ్ టు సీ దట్ వెదర్ ద ప్రీచర్ ఇస్ ప్రీచింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ అకార్డింగ్ టు హిస్ ఓన్ నాలెడ్జ్. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి జీవితంలో, ఒక దైవజనుడి జీవితంలో జరిగిన అనుభవాలు తీసుకోవాలా, మనం వాక్యాన్ని తీసుకోవాలా? రైట్. ఇక్కడ పరలోక ప్రార్థనకి వెళ్ళాలి అంటే చూడండి, ఇప్పుడు పరలోక ప్రార్థన గురించి మీకు అర్థమైంది కదా. అక్కడ ఏమంటున్నాడు దేవుడు, మరి ఈ భూమి మీద దేవుని చిత్తము నెరవేరాలని ఆశ ఎంతమందికి ఉంది? చెప్పండి. చెప్పండి, మా పరలోకపు తండ్రి, నువ్వు మాకు ప్రార్థన నేర్పించావు, నీకు వందనాలు. మేము ప్రార్థిస్తున్నాం, ప్రతిరోజు ప్రార్థిస్తాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం నా జీవితంలోనికి, నా కుటుంబంలోనికి వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. ఇలా ప్రార్థించాలన్నమాట. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇంకేముందో 11వ వచనం, మత్తయి సువార్త 6:11. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. అనుదిన ఆహారం అంటే మనం రోజు తినే కూరగాయలు, చికెన్, మటన్ కాదు. ఓకే, ఈ వాక్యం అన్నమాట. ఈ వాక్యాన్ని ఎలా తీసుకోవాలంటే మనం రోజు ఆహారంలా తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఈ వాక్యాన్ని ఆహారంలా తీసుకోలేదు. కనుక వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి ఈ ప్రార్థనను ప్రయారిటైజ్ చేయలేకపోయారు. ఓకే, సో ఎప్పుడైతే ఈ వాక్యాన్ని అనుదిన ఆహారంలో నువ్వు తీసుకుంటావో నీకు అర్థమైపోతుంది అనమాట, ఏం చేయాలి ఏం చేయకూడదు. అంటే ఎలా ప్రార్థన చేయాలనేది నీకు తెలుస్తుంది. 12వ వచనం, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు,
ఒకవేళ నీ ఎడల ఎవరైనా తప్పిదము చేసినట్లయితే వారిని నువ్వు క్షమించినట్లయితేనే నేను నిన్ను క్షమిస్తాను. ఇది నాకైతే చాలా కష్టమైన పని. ఎంతమంది నాకు కూడా కష్టం అంటారు? పెద్దగా చేయలేపారు పాస్టర్ గారు. ఓకే, రైట్. అందుకే చూడండి, మనం ఏదైనా వాక్యం ఉందనుకోండి, దాన్ని మరి ఆదికాండం నుంచి ఒక కృప అనే వాక్యం ఉందనుకోండి, ఆ కృప అనే పదాన్ని ఆదికాండం నుంచి ప్రకటన దాకా చూడాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్షమించు అన్నాడు. ఈ క్షమాపణ గురించి ఒకసారి మనం చూద్దాం ఏమంటున్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు? మీరు ఒకవేళ మరి ఎవరినైనా క్షమించినట్లయితే అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తా అన్నాడు. అది కష్టమే. మరి ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. ఇక్కడ ఏమంటున్నాడు? అందరు చెప్పండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని క్షమించాను కదా. ఎలా క్షమించాడు యేసు ప్రభు? మన కొరకు సిలువలో మరణించి రక్తమంతా కాచి తన రక్తముతో మనల్ని కడిగి ఇదిగో ఈ పాపాలని క్షమించబడ్డాయి అన్నాడు. ఓకే, మరి నేను మిమ్మల్ని అలా క్షమించాను కాబట్టి మీరు కూడా క్షమించండి ఇప్పుడు అంటున్నాడు. హల్లెలూయా. అక్కడేమన్నాడు? నువ్వు క్షమిస్తేనే క్షమిస్తాను. ఇక్కడేమంటున్నాడు? నేను క్షమించాను కాబట్టి నువ్వు. ఇప్పుడు ఎంతమంది క్షమించగలరు? మరి ఓన్లీ ద పీపుల్ హూ రిసీవ్ లవ్ కెన్ గివ్ లవ్. ఎవరైతే క్షమాపణను పొందుకుంటారో వారు క్షమించగలుగుతారు. ఓకే, ఓకే, లెట్ us continue reading the prayer which the Lord has taught us to pray. ఓకే, 13వ వచనం. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించు. చాలా మంది శోధనలు ఉన్నాయి బ్రదర్, మాకు శోధనలు. ఇక్కడ ఏమని ప్రార్థించమంటున్నాడు దేవుడు? మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. అంటే దుష్టుడు అనేవాడు ఎప్పుడు రోజు కాచుకొని ఉంటాడు అనమాట. నువ్వు పొద్దున్న లేచిన వెంటనే ఏం చేయాలి మరి? మమ్మల్ని శోధనలో, అంటే చెప్పండి, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించండి అని ప్రార్థించాలి. అంటే చూడండి, ఈ ప్రార్థన ఏంటో తెలుసా? ఈ ఒక్క ప్రార్థన నువ్వు చేసినట్లయితే మరి నీ ద్వారా తండ్రికి మహిమ వస్తుంది. హల్లెలూయా. మరి దేవుడు ఈ సంవత్సరం గురించి నేను కనిపెడతా ఉన్నప్పుడు నాకు ఒక మాట సెలవిచ్చాడు. మరి ఇప్పుడు కూడా అంటే మనం వ్యక్తిగత వాగ్దానాలు తీసుకుంటాం కదా. వ్యక్తిగత వాగ్దానాలు అంటే ఎప్పుడెప్పుడు? డిసెంబర్ 31వ తారీఖు రాత్రి, జనవరి 1st తీసుకుంటాం కదా. ఎంతమంది తీసుకున్నారు వాగ్దానాలు? మరి వ్యక్తిగత వాగ్దానం ఎలాగైతే ఇస్తాడో సంఘం గురించి కూడా వాగ్దానం ఇస్తాడు దేవుడు. నేను కనిపెడతా ప్రభు సంఘంలో, మరి సంఘంలో అంటే సంఘానికి కొరకు ఒక వాగ్దానం అని నేను తీసుకుంటాను అన్నమాట. తీసుకున్నప్పుడు మరి అప్పుడు నాకు నేను దేవుని యొక్క కనిపెడుతున్నప్పుడు దేవుడు నాకు సంఘం గురించి ఒక వాగ్దానం ఇచ్చాడు. అదేంటో చూసి మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ చూసినట్లయితే ఏమనిందంటే చూడండి, నాకు చాలా ఇష్టమైన వచనం. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ 2026 అని రాసుకోండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. చెప్పండి. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా మహిమ బయలుపరచబడదని. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం గంట సేపు దేవుని పాట పాడామనుకోండి, మాకు గట్టిగా దేవుని స్థుతించామనుకోండి, అప్పుడు దేవుని మహిమ పెరగదు. ఓకే, మనం పాటలు పాడకుండా దేవుని మహిమ తగ్గదు. దేవుని మహిమ ఎప్పుడు అలానే ఉంటుంది. కానీ దేవుడికి మహిమ ఎప్పుడు వస్తుందో తెలుసా? వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. ఓకే, ఏమనంటే యోహాను సువార్త 15:7 ఉంది. ఇది చెప్పి నేను ఐ విల్ టెల్ యూ అబౌట్ ద లార్డ్స్ ప్రేయర్. ఇక్కడ ఏమనుందంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే మనం ఎలా ఫలించాలంటే ఈ భూమి మీద బహుగా ఫలించాలండి. బహుగా ఫలించడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు పరలోకంలో వీధులు ఎంత చేయబడ్డా తెలుసా? బంగారంతో. ఎలా చేయబడ్డాయండి? ఈ ప్రకటనలో ఉండదు, ప్యూర్ గోల్డ్ అంట. ఓకే, అందుకే అంటే దేవుడు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ మనకు నేర్పించాడండి. గివింగ్ అని కొన్ని. ఓకే, దేవుని చిత్తమైతే రానున్న వాళ్ళలో మీకు చెప్తాను. ఓకే, మరి మనం చూసినట్లయితే
మరి బహుగా ఫలించడం అంటే చూడండి, అంటే మనం దేవునికి ఇవ్వాలన్నమాట. దేవునికి ఇచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా, మనం బహుగా ఫలిస్తాం. అప్పుడు ఏమంటాడు, ఆకాశ వాకిటని పట్టజాలంత విస్తారమైన సమృద్ధి అయిన దీవెనలు మీ మీద కుమ్మరించి. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఈ వాక్యంలో అంటే వెన్ వి ప్రయారిటైజ్ లార్డ్స్ ప్రేయర్, ఓకే, మరి అంటే తండ్రి హృదయం అర్థమైందా లేదా అంటే చూడండి, ప్రార్థన ఏంటి, మన హృదయంతో చేస్తాం. అంటే మన హృదయంలో కలిగిన ఆలోచనలు, ఓకే, మన జీవితంలో ఉన్న సమస్యలను చూసి ప్రభు ఈ సమస్యలను విడిపించాలని రోజు ప్రార్థన చేస్తాం కదా. అలా కాకుండా ఈ ప్రార్థన దేవుడు మనకు నేర్పాడు కదా. ఆ ప్రార్థన ఏమనుంది, నీ రాజ్యము వచ్చుగా. ఆయన రాజ్యం ఎప్పుడైతే నీ ఇంటికి వస్తుందో అప్పుడు నీ జీవితంలో మీకు ఇంట్లో వ్యాధులు ఉంటాయా, లేముంటుందా, దుఃఖం ఉంటుందా, ఉండదు. అంటే హాస్పిటల్ రిజిస్టర్లోనే క్రైస్తవుల పేర్లు ఎక్కలేదు అనుకోండి, ఎంతమంది డాక్టర్లు ఎంక్వైరీ చేస్తారు క్రైస్తవులని, ఇంటికి వస్తారు, అమ్మా ఏందమ్మా ఒక్కరు పేరు కూడా ఎక్కట్లేదు, ఒక క్రైస్తవుడి పేరు కూడా లేదు అని చర్చల ముందుకు వచ్చి రాసుకుంటారు. ఎందుకమ్మా ఎక్కట్లేదంటే, ఎందుకమ్మా అసలు హాస్పిటల్ రికార్డులోనే మీ పేరు లేవు అని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది క్రైస్తవులకు రోగాలు రావంట. రోగాలు రాకుండా ఎలాగుంటాయి? అవును, మరి రోగాలు రాకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు మీరంటే పరలోక ప్రార్థన చేస్తున్నాం అని చెప్పారు. ఏ ప్రార్థన? అప్పుడు నాకు కూడా నేర్పించండి, వాళ్ళు సాష్టాంగ పడతారు. హల్లెలూయా. అప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? మన ద్వారా దేవుడికి మహిమ. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడి యొక్క చిత్తం నెరవేరాలి ఈ భూమి మీద. ఇక్కడ ఏమన్నాడు, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చున్నాడు, భూమి యందు నెరవేరాలన్నాడు. కాబట్టి ఆయన చిత్తము మరి నెరవేర్చబడాలని మనం రోజు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంతేకాదు చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం, ప్రార్థన జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు అపవాది అనేక రకాలుగా మనలో మరి పాప భీతిని పుట్టిస్తాడు. మరి మనం చూసినట్లయితే తండ్రి హృదయాన్ని మనం చూసినట్లయితే ఒక వ్యక్తి అర్థం చేసుకోలేదు. ఎవరంటే మరి మన లూకాసు వార్త 15 అధ్యాయంలో మీరు చూసినట్లయితే మరి తండ్రి ఏం చేస్తాడు, తండ్రి మరి తన ఆస్తిని ఏం చేస్తాడు, తన చిన్న కుమారుడికి ఇస్తాడు. చిన్న కుమారుడు డిమాండ్ చేస్తాడు అనమాట. అవునా, డిమాండ్ చేసినప్పుడు ఏం చేస్తాడు, ఇచ్చేస్తాడు ఆస్తిని. ఇచ్చినప్పుడు ఆ చిన్న కుమారుడు ఏం చేస్తాడు, వెళ్ళి దుర్వ్యాపారంతో పాడు చేస్తాడు ఆ డబ్బంతా. పాడు చేసిన తర్వాత మరి ఇంకా డబ్బులన్నీ అయిపోతాయి. ఎలాగా అని చెప్పేసి ఆ పందులు మేపుతాడు. పందులు తినే పొట్టు తిందాం అనుకుంటాడు. పందులు మేపుతామని ఇస్తాడేమో అని అనుకుంటాడేమో మేబీ. ఓకే, పందులు పొట్టు తిందామని ఆశపడతాడు. అప్పుడు అనుకుంటాడు అనమాట, అరే నా తండ్రి ఇంత అనేక మంది కూలి వాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉందంట అనుకొని నేను వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతానని వెళ్తాడు అనమాట. ఓకే, అంటే కుమారుడు ఏమనుకుంటున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతానని అనుకుంటాడు అనమాట. ఓకే, నేను పాపం చేశాను తండ్రి, కాబట్టి నన్ను క్షమించాను అడగడానికి వెళ్తా అనుకుంటాడు. అప్పుడు తండ్రి ఏం చేశాడో చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కోపపడి అనుందా, కనికరపడి పరుగెత్తి, తండ్రి ఏం చేశాడంట, పరిగెత్తాడు. అంటే వెన్ గాడ్ ర్యాన్ అంటే ఒక నాకు అనిపించింది అనమాట, వెన్ గాడ్ ర్యాన్. ఓకే, ఆలోచన వచ్చింది. అంటే దేవుడు ఎప్పుడు దీర్ఘశాంతుడని వాక్యంలో ఉంటుంది, కానీ ఇక్కడ దేవుడు పరిగెత్తాడంట. ఎందుకు పరిగెత్తాడు? తప్పైన కుమారుడు వచ్చాడు, మరి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశాడు, వాడిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ఏం చేశాడు, ముద్దు పెట్టుకున్నాడు. అంటే తండ్రి ఏం చేశాడు, తన కుమారుడి పట్ల తన ప్రేమను చూపించాడు. తండ్రి తన కుమారుని శిక్షించలేదు, తండ్రి తన కుమారుని ఖండించలేదు. తండ్రి తన కుమారుని మరి నువ్వు నా ఆస్తి అంతా పాడు చేసావు కదరా, నువ్వు వెళ్ళిపో, ఇంకా నాకు చాలా లాసెస్ నువ్వు కలగ చేసావు, కాబట్టి నువ్వు నా కుమారుని అనుకోవట్లేదు అని చెప్పలేదు. అనుకుంటే ఏం చేశాడు, తన మెడ మీద పడి ఏం చేశాడంట, ముద్దు పెట్టుకున్నాడు. అవునా, ముద్దు పెట్టుకుని ఏం చేశాడు, తనకు ప్రశస్త వస్త్రము తెచ్చి కట్టి తన చేతికి ఉంగరం పెట్టి పాదాలకు ఏం చేశాడు, చెప్పులు తొడిగించాడు. ఇప్పుడు పండుగ చేశాడు అనమాట. ఇంట్లో పండుగ చేస్తున్నప్పుడు సడన్ గా పెద్ద కుమారుడు వచ్చాడు అనమాట. ఏంది ఈ సంబరాలు మాటలు ఏంటంటే, అరే నీ తమ్ముడు వచ్చాడు అని చెప్పేసి అంటాడు అనమాట. తమ్ముడు వచ్చాడు అన్న తర్వాత ఆ పెద్ద కుమారుడు చాలా కోపంతో ఉంటాడు అనమాట. అరే నేను నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కనీసం ఒక మేకప్ పిల్లనే లేదు, తప్పిన అడిగితే ఎంజాయ్ చేస్తున్నావు అంటాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటి చూడండి,
అంటే తండ్రి హృదయాన్ని పెద్ద కుమారుడు అర్థం చేసుకున్నాడా? చేసుకోండి. ఓకే, అంటే హీ డిడ్ంట్ అండర్స్టాండ్ గాడ్స్ లవ్. చాలాసార్లు ఏంటంటే మనం కూడా దేవుని ప్రేమ చాలాసార్లు అర్థం చేసుకో. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నేను ప్రేమిస్తానే ఉంటాడు. ఆయన ప్రేమ మనుషుల వంటి ప్రేమ కాదు. మనుషులు మంచిగా ఉంటే ప్రేమిస్తారు, చెడుగా ఉంటే ప్రేమిస్తారు. మరి ఆయన ప్రేమ ఎన్నడూ మారదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? ద డెవిల్ ట్రైస్ టు యూస్ గిల్ట్ అండ్ కండమనేషన్. అపవాదం ఏంటంటే నీలో ఒక పాపభీతి పుట్టిద్దామని చూస్తాడు అనమాట. నీలో భయాన్ని పుట్టిద్దామని చూస్తాడు. ఎందుకంటే వాడికి తెలిసి ప్రార్థన నువ్వు ఎప్పుడైతే ప్రయారిటీ ప్రార్థన చేస్తావో మరి తండ్రి చిత్తం నీ జీవితంలో నెరవేరుతాడు అని తెలుసు అనమాట. కాబట్టి వాడు ఏం చేస్తాడు? సాయశక్తిలా ప్రయత్నిస్తాడు నిన్ను ఖండించడానికి. కాబట్టి ఏం చేయాలి? మనం వాటితో చెప్పాలన్నమాట, నా తండ్రి ప్రేమ ఎన్నడూ మారదు. మరి ఆయన ఎలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఎంతమంది ఈ రోజు నుంచి చామన్ ఇఫ్ యూ విల్ ప్రయారిటైజ్ ద లార్డ్స్ ప్రేయర్, అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నారు అందరం కూడా. మరి దేవుని హృదయం ఎటువంటిది? ప్రేమ గలది. ఓకే, ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఓకే, మరి ఆయన రక్తంతో మన పాపములన్నిటిని ఏం చేశాడు? కడిగేశాడు. తన రక్తంతో. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, తండ్రి హృదయం. మరి ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. మనలను ప్రేమించుతూ తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, చిన్నగా పూర్ణ అక్షరం ఉంటుంది చూడండి పైన, అంటే ఫుట్ నోట్స్ లో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది కడిగిన వానికి. అంటే యేసు ప్రభు తన తండ్రి ఏం చేశాడంటే తన కుమారుని పంపించి తన కుమారుడు సిలువలో మరణించినట్టు చేసి, అవునా, మన ఎడల తనకున్న ప్రేమను ఏం చేశాడు? వెల్లడిపరిచి. సో ఇక్కడ చూసినట్టు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనము కడగబడిన వారం. మన యేసు ప్రభు రక్తముతో తను ఏం చేశాడు? మనల్ని కడిగి మనల్ని రాజులుగా యాజకులుగా చేశాడు. కాబట్టి యూ షుడ్ నెవర్ బి కండెమ్. ఓకే, నువ్వు ఎప్పుడు కూడా ఖండింపబడ్డు, నువ్వు ఎప్పుడు కూడా పాపభీతితో జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ తండ్రి నేను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. యువర్ ఫాదర్ ఈస్ లవింగ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. సో అండర్స్టాండ్ హిస్ లవ్, అండర్స్టాండ్ హిస్ హార్ట్ and pray according to his will. You will see the kingdom manifestation in your life. Okay, కాబట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి నీకు వందనాలు ప్రభువా. మరి నువ్వు నీ హృదయాన్ని ఈ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం. నువ్వు వాక్యంలో సెలవిచ్చావు ప్రభువా, మరి ఈ ప్రార్థన చేయమని. అవును, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకున్నది, నీ రాజ్యము మా జీవితంలోకి వచ్చింది కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభు, నీ రాజ్యంలో వ్యాధి ఉండదు, మరణం ఉండదు, లేముండదు, కలహాలు ఉండవు. నీ రాజ్యంలో మరణం ఉండదు. నీ రాజ్యంలో ఇప్పుడు నిత్య సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆ రాజ్యము ఈ భూమి మీదకి రావాలని ప్రార్థన చేయమన్నాం. నీ చిత్తము కూడా అదే ప్రభువ. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరాలని అనేది నీ చిత్తము. కాబట్టి 2026 సంవత్సరాలుగా నీ చిత్తం నెరవేరలేదు, కానీ మేము నమ్ముచున్నాం ప్రభా. మేము ప్రార్థించినప్పుడు నీ చిత్తం నెరవేరుస్తామని. కాబట్టి ప్రభా, నీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి మీద మా జీవితంలో నెరవేర్చింది. మన దీని ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులను క్షమించిన ప్రకారం మరణను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టిని తప్పించింది. రాజ్యం బలం మహిమని వెంటనే తండ్రి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ వీక్.